ఇదిగో అమ్మా అన్నపూర్ణిల్లు. పదండి. అన్నపూర్ణ, అమ్మా అన్నపూర్ణ. ఎవరండి మీరు? ఇది అన్నపూర్ణిల్లే కదయ్యా? అవును. ఆవిడ మాకు బాగా తెలుసు బాబు. ఈ ఊర్లో ఆవిడ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు గాని ఇంతకీ తమరు ఏ పని మీద వచ్చారో? అది బాబు, ఎవరన్నయ్య వచ్చింది? ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్లాల్సిన వాళ్ళు ఎవరో దారి తప్పి పాపం మన హోమ్ కి వచ్చారమ్మా. బాబాయ్, అన్నపూర్ణ, ఎంత కాలం అయింది పిన్ని మిమ్మల్ని చూసి. రండి లోపలికి రండి. రా బాబాయ్, రామా. నిర్మలా, చుట్టాలు వచ్చారు, కాఫీ తీసుకురా. రా పిన్ని, కూర్చో కూర్చో బాబాయ్. చుట్టాలా? నేనెప్పుడు చూడలేదే. నమస్కారం అమ్మా. నమస్కారం. బాగున్నారా బాబు? బాగున్నాండి. వదినా పిన్ని తీసుకో. ఏమొద్దమ్మా. పర్లేదు తీసుకోండి. వద్దమ్మా తీసుకోండి. వద్దమ్మా. వద్దు. చిన్న సాయం అవసరమై ఏ దారి లేక నిన్ను వెతుక్కుంటూ వచ్చామమ్మా. వీళ్ళ చేతులు చూసినప్పుడే అనుకున్నాను ఇదేదో బెగ్గర బ్యాచ్ అని. సాయం ఏంటి పిన్ని చెప్పు. బాబాయ్ మీరని చెప్పండి. ఎందుకు ఏడుస్తున్నారు? ఏమైంది? బాధపడకండి. మీకు వచ్చిన కష్టం ఏంటో చెప్పండి, మేము ఉన్నాం కదా. పిన్ని, బాబాయ్ మీ బాధ ఏంటో చెప్పండి. మాకున్నది ఒక్కడే కొడుకమ్మా. ఆ విషయం మీకు తెలుసు కదమ్మా. తను పుట్టిన దేశానికి సేవ చేయాలంటూ మిలిటరీలో చేరాడు. దురదృష్టవశాత్తు యుద్ధంలో చనిపోయాడమ్మా. ఆ వార్త వినగానే మా కోడలు కూడా వాళ్ళు గుర్తుగా మాకు మిగిలింది ఈ పసిదొక్కతే. ఈ దేశం కోసం యుద్ధంలో ప్రాణాలిచ్చిన సైనికులకు ప్రభుత్వం స్థలం ఇస్తుంది కదమ్మా. అలాగే మావాడికి కూడా ప్రభుత్వం స్థలం కేటాయించిందమ్మా. కొందరు పెద్ద మనుషులు ఆ స్థలాన్ని కబ్జా చేశారమ్మా. స్థలాన్ని కబ్జా చేస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే సరిపోతుంది కదా. కంప్లైంట్ ఇవ్వడాలయ్యాయి. మాకున్నది అది ఒక్కటే ఆధారం అని చెప్పి ఆ పెద్దవాళ్ళ కాళ్ళు గడ్డాలు పట్టుకొని బ్రతిమలాడటాలు అయ్యాయి.